హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పంచతంత్ర టీవీ. నేను మీ కావ్య. విజయ్ దేవరకొండ కింగ్డమ్ కు సినీ ఇండస్ట్రీ మద్దతు, కానీ పవన్ కళ్యాణ్ వీరమల్లు విషయంలో మాత్రం మౌనం. ఎందుకీ తేడా? విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ సినిమా ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ప్రేక్షకుల ప్రశంసలు మాత్రమే కాకుండా నాని, నాగచైతన్య, రష్మిక, రామ్ చరణ్, మంచు విష్ణు లాంటి స్టార్ హీరోలు కూడా ఈ సినిమాకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. విజయ్ ఫ్యాన్స్ ఈ సినిమాను రౌడీ హీరో కంబ్యాక్ గా పేర్కొంటున్నారు. మనం ఒక హిట్ కొట్టేశామంటూ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. కానీ ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ అభిమానులు కొంత ఆగ్రహంతో ఉన్నారు. ఇందుకు కారణం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన తరువాత విడుదలైన హరిహర వీరమల్లు సినిమాకు మాత్రం ఇండస్ట్రీ మద్దతు దొరకలేదు. సినిమా విడుదలకు ముందు పవన్ కళ్యాణ్ స్వయంగా ఇంటర్వ్యూలు, ప్రమోషన్లలో పాల్గొన్నా సినీ ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ స్పందించలేదు. సాయి ధరమ్ తేజ్, నిహారిక మాత్రమే కొన్ని పోస్టులు పెట్టినప్పటికీ మెగా ఫ్యామిలీ నుండి మిగతా హీరోలు, ఇతర స్టార్ హీరోలు మౌనమే వహించారు. ఇక్కడే వస్తుంది అసలు ప్రశ్న. విజయ్ దేవరకొండ సినిమా పట్ల ఇండస్ట్రీ అంతా ఎగబడితే పవన్ కళ్యాణ్ సినిమాకి ఎందుకు మౌనం వహించింది? ఒకవైపు పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎదుగుతున్న నాయకుడు, ఇతర వైపు టాలీవుడ్ లోను సీనియర్ స్టార్. అయితే ఈ మౌనం వెనుక కక్ష సాధింపు లేక పొలిటికల్ ప్రెషర్ ఉందా అనే అనుమానాలు కూడా అభిమానుల్లో కలుగుతున్నాయి. ఇక హరిహర వీరమల్లు సినిమా విషయానికి వస్తే జూలై 24న విడుదలైన ఈ సినిమా అంచనాల్ని అందుకోలేకపోయినప్పటికీ పవన్ కళ్యాణ్ డెడికేషన్, ప్రమోషనల్ ఎఫర్ట్స్ మాత్రం మెరుగ్గా కనిపించాయి. కానీ ఇండస్ట్రీ మద్దతు లేకపోవడం వల్ల సినిమాకు బజ్ రాకపోయిందనే అభిమానులు భావిస్తున్నారు. సినిమా అంటే వాణిజ్యమా లేక వ్యక్తులపై ఆధారపడి మద్దతు ఇవ్వడమా? ఈ రెండు సినిమాల మధ్య ఉన్న ఇండస్ట్రీ స్పోర్ట్స్ లో తేడా వల్ల పవన్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సినీ ఇండస్ట్రీ సమగ్రంగా మద్దతు ఇవ్వాలి అనే డిమాండ్ చేస్తున్నారు. మీ అభిప్రాయం ఏమిటి? పవన్ సినిమాకు మౌనం, విజయ్ సినిమాకు హైప్, ఇది న్యాయమా? మీ ఆలోచనలను కామెంట్ రూపంలో చెప్పండి. ఇలాంటి నిజమైన విశ్లేషణల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.